ఎకరానికి 16,500, మృతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు, ముంపునకు గురైన ప్రతి ఎకరాకు 10,000, డాక్యుమెంట్ల దరఖాస్తులు స్వీకరణకు ఠాణాల్లో కౌంటర్లు, ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి పొంగిలేటి చివరి బాధితుడికి సాయం అందిస్తామని వెల్లడి. ఇక డాక్యుమెంట్ల ప్రక్రియ మొదలు పెట్టిరంటే అవి ప్రజాపాలన దరఖాస్తుల లెక్కనే అవుతుంది కథ. పర్యటించుని సార్లు అక్కడికి పోయి ఎవరెంత నష్టపోయారు ఏం కథ ఒక లెక్క మీద ఒక అంచనా మీద సాయం చేయండి. ఇలా 10 రోజుల పొద్దవుతుంది వరదలు వచ్చి, ఆ వరద సాయం అందలేదు. కానీ నిన్న ఇదే పేపర్లా ఇక్కడ ఏమొచ్చిందల్లా, ఇదే పేపర్లా దాదాపు నిన్న రైట్ సైడ్ వచ్చిందేమో వార్త నాకు తెలిసి. ఇదే పేపర్లో ఈ లెఫ్ట్ సైడు 17,500 వరద సాయం అని చెప్పేసి ఇక్కడ పెద్దగిచ్చుకున్నారు. ఆ 10,000 నుంచి 17,500కు పెంచుతున్నామని చెప్పేసి పెద్దగిచ్చుకున్నారు. ఈ వరద సాయము వరద బాధితులకు అందనే లేదు, కానీ ఇక్కడ 1000 రూపాయలు తగ్గిపోయింది చూడుర్రి. నిన్న ఇక్కడ 17,500 అని చెప్పేసి ఇక్కడ బరాబర్ పడ్డది. వరద సాయం ఇక్కడికి అందనే లేదు, ఇక్కడ 1000 రూపాయలు తగ్గిపోయింది. ఇప్పుడు నిన్నటి పేపర్లో మనం ఇది చూసినట్లయితే మనకు తెలుస్తుంది. నిన్నటి పేపర్లో వరద సాయం ఆడదాకా ఓనే లేదు, ఆ 1000 రూపాయలు తగ్గిపోయింది. అప్పుడే నిన్ననే చెప్పారు కదా. ఇగో ఇంటి పరిహారం 17,500కు పెంపు, వరద బాధితులకు మరింత సాయం, ప్రతిపాదనలపై అధికారులకు సూచనలు, సీఎం సూచనలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ రానోళ్ళ. ఇదే ఈనాడు పేపర్లా నేను కరెక్ట్ చెప్పిన. ఇగో ఇదే ఈనాడు పేపర్లా నిన్న 9వ తారీఖు నాడు ఇటు వరద సాయం 17,500కు పెంపు అని చెప్పేసి ఇక్కడ వార్త ఇచ్చిరు. ఈ వరద సాయం ఇంకా వరద బాధితులకు అందనే లేదు, వరద బాధితుల దాకా పోనే లేదు. ఇలా ఆ వరద సాయం ఏడు దాకా చేరింది చూడండి, అది నిన్నటి పేజీలల్లా. ఇది అసలు వరద ప్రకటనలు, వరద సాయం ప్రకటనలు అవుతున్నాయి, కానీ వరద సాయం మాత్రం వాళ్ళ ఇంటి దాకా చేరతలేవు. నిన్న 17,500 అన్నోళ్ళు ఇలా 16,500కు దిగిండ్రు. అసలు కనీసం ఆ 10,000 అన్నా సరే పెంచుతున్నామని చెప్పేసి గొప్పాలు బాకాలు ఊదినోళ్ళు ఆ 10,000 అన్నా అందించిర్రా ఇదివరకి. ఆల్రెడీ వరద బాధితులు ఇటాంకలు వస్తలేరు, ఇటు మొఖాన చూస్తలేరు, మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీ 10,000 ఎవరికి కావాలని చెప్పేసి అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం వచ్చి మేము భరోసాగా ఉంటాం, మేము బాసటగా నిలుస్తాం, మీరు ధైర్యంగా ఉండండి, ఎట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చూసుకుంటామని చెప్పేసి ఒక్కలన్న పోయి మందలిచ్చిన మాట్లాడిర్రా. వరదలు అయిపోయాక 4 రోజులకు తీర్వాటంగా పోయి పోర్టువల్ దిగొచ్చి మొత్తం సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయించుకుంటా ఉన్నారు. నిన్నటి పేపర్లో ఇదే పేపర్లో 17,500 అన్నోళ్ళు ఇంకా వరద సాయం ఎవరికి అందనే లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఆ వరద సాయం కాస్త 16,500కు కిందికి దిగజారిపోయింది అన్నట్టు. ముంపునకు గురైన ప్రతి ఎకరాకు 10,000 లేదు 30,000. ఎకరానికి మీరు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంట నష్ట పరిహారం ఎకరానికి 30,000 అన్నారు, ఆ 30,000 ఇవ్వాల్సిందే. రైట్. డాక్యుమెంట్ల దరఖాస్తుల స్వీకరణకు ఠాణాల్లో కౌంటర్లు, ఇక ఠాణాలలో కౌంటర్లు పెట్టాలి, దరఖాస్తులు ఇవ్వాలి. ఆ దరఖాస్తుల ఫారాలన్నీ గాలి ఎక్కడ పడితే అక్కడ ఎగరాలి, పాతింప సామానుకు ముల్లెగట్టుకొని పోవాలి. అంత ప్రాసెస్ అవుతుంది, కానీ ఈ పరిహారం ఏదైతే ఉంటుందో అది ప్రజల దాకా అందది. అందుతే మంచిదే, అందుతే సంతోషిద్దాం, వాళ్ళని ఆదుకుంటే సంతోషిద్దాం, హర్షిద్దాం, తారీఫ్ చేద్దాం ఈ సర్కార్ని. కానీ ఈ డాక్యుమెంట్ల దగ్గరనే ఆగిపోయి వరద బాధితులకు ఎట్లాంటి సాయము అందని పక్షాన ఏమందాం వల్ల మళ్ళీ ఏమన్నంటే వీళ్ళు జర్నలిస్టులు కాదు, విమర్శిస్తూ ఉన్నారు, ప్రభుత్వం మీద పడ్డరు, ఎవరు అయినోళ్ళు ఎవరు కానోళ్ళు. ఆయనకు అక్కరకొచ్చే వార్త రాస్తే అయినోళ్ళు అవుతారు, ఆయనకు అక్కరకు రాని వార్త ఏదైతే ఉంటుందో ప్రజా సమస్యలు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు ఫోర్త్ ఎస్టేట్గా ఉండి ఇక్కడ జర్నలిస్టులు కాదు, గొట్టాలు పట్టుకుంటారు, ట్యూబులు పట్టుకుంటారు, మాట్లాడతారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఇచ్చింది, కంపల్సరీ ఎవరైనా ప్రశ్నిస్తారు. ఇలా పండ్లు ఊసిపోని పసిపోరం నుంచి పండు ముసలోళ్ళ దాకా మీరు ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి, ఇలా మీరు వాటిని నిలబెట్టుకోలేకపోతా ఉన్నారు. ఇలా ఇది 6 గ్యారంటీల లెక్కనే హామీ దగ్గరనే ఆగిపోతుందా? 16,500కు పెంచినామని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా, అది అక్కడనే ఆగిపోతుందా? మరి ఏమవుతుంది ఏం కథ అనేది చూద్దాము. నిన్నటికి ఇలాంటికి 1000 రూపాయలు తగ్గింది, మరి రేపు ఎన్ని రూపాయలు తగ్గుతుందో, రేపు ఎన్ని రూపాయలు తగ్గుతుందో. ఇక మన అదేదో సినిమాల శ్రీరామదాస్ సినిమాల ఐసు ముక్క అంటారు, ఐసు ముక్క ఇయ్యంగానే ఇట్లా ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు ఇట్లా అయిపోతున్నదని చెప్పేసి చివరికి ప్రజలకు చేరేదాకా ఎట్లా అవుతుందో గట్ల అవుతుందా? మరి రోజు రోజు తగ్గించుకుంటా మరి ఏడికి తగ్గిస్తారు? ఆ తగ్గించే లోపల వీళ్ళకు ఈ పైసలు అందిస్తారా అందియరా వరద బాధితులకు చూద్దాం.